2027 లో కానీ 2028 లో కానీ ఎగ్జాక్ట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అడిగే కంటిన్యూస్ క్వశ్చన్ మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా బెస్ట్ బుక్స్ టు ప్రాక్టీస్ ఏ బుక్స్ తీసుకుంటే నేను మంచి ప్రాక్టీస్ చేయగలను ఎప్సెట్ కి అంటే నా ఎప్సెట్ ఎగ్జామ్ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా ఇట్స్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్ అనేది నువ్వు బాగా చేయగలిగితే ఎప్సెట్ లో నీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది అంటే ఎంత తక్కువ టైంలో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టావు అనేది మ్యాటర్స్ మరి ఇలా జరగాలి అంటే నీకు స్పీడ్ అనేది చాలా పెరగాలి నువ్వు ఎంత ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్స్ చేయగలవు ఎంత ఫాస్ట్ గా ఆన్సర్స్ గ్రాఫ్ చేయగలవు అది చాలా ఇంపార్టెంట్ సో నౌ కమింగ్ టు బుక్స్ వచ్చేసరికి నేను మీకు ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ చెప్పాను యూ షుడ్ హ్యావ్ దీస్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ మీరు గనక ఎప్సెట్ కి ప్రిపేర్ అవుతుంటే ఏపీ గానీ తెలంగాణ గానీ ఈ 3 రకాల బుక్స్ ఖచ్చితంగా మీతో ఉంచుకోండి అమ్మా ఏంటి అంటే ఫస్ట్ వన్ మీ టెక్స్ట్ బుక్స్ మీరు ఏపీ అయితే ఏపీ టెక్స్ట్ బుక్స్ తెలంగాణ అయితే తెలంగాణ టెక్స్ట్ బుక్స్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ గివ్ ఫస్ట్ ప్రియారిటీ టు టెక్స్ట్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నీకు 0 లెవెల్లో బేసిక్ లెవెల్లో నాలెడ్జ్ కావాలి అంటే ఫస్ట్ నీకు హెల్ప్ అయ్యేది టెక్స్ట్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాప్టర్ తీశారు మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా సరే సో టెక్స్ట్ బుక్స్ లో ఆ చాప్టర్ చదవండి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేయండి సో దట్ ఏంటంటే ఈజీ లెవెల్లో నీకు ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ వన్ ఇఫ్ మీ కాలేజ్ మెటీరియల్స్ కనుక బాగుంటే సెకండ్ లెవెల్లో ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే కాలేజ్ మాడ్యూల్స్ మన కాలేజ్ మాడ్యూల్స్ చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒకటే నాన్న గుర్తుపెట్టుకోండి నువ్వు కాలేజ్ మాడ్యూల్ ప్రిపేర్ అయినా ఏది ప్రిపేర్ అయినా సరే నీ టార్గెట్ ఏంటి అంటే ఎన్ని ఎక్కువ చేసావని కాదు ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేసావని ఎప్సెట్ ఈజ్ ఆల్ అబౌట్ టైం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఫాలో ఎనీ కోచింగ్ మాడ్యూల్ నెక్స్ట్ థర్డ్ వన్ యూ కెన్ టేక్ ఎనీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ బ్యాంక్ ఎప్సెట్ కి ఏపీ వాళ్ళైతే ఏపీకి రిలేటెడ్ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకి రిలేటెడ్ లాస్ట్ 5 ఇయర్స్ పీవైక్యూస్ ఉన్న ఎలాంటి బుక్ అయినా తీసుకోవచ్చమ్మా మీరు మీకు ఎప్సెట్ ప్రిపరేషన్ కి చాలా 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 హెల్ప్ అవుతుంది అండ్ మీరు ఇప్పుడే కనుక డిసైడ్ అయితే ఎప్సెట్ క్లియర్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే డైలీ మ్యాథ్స్ లో ఒక 50 క్వశ్చన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఒక 50 క్వశ్చన్స్ సో టోటల్ డైలీ 100 క్వశ్చన్స్ ఏదర్ కాలేజ్ మాడ్యూల్ నుంచి కానీ పీవైక్యూ నుంచి కానీ ప్రాక్టీస్ చేయండి సో దట్ మీకు స్పీడ్ పెరుగుతుంది యాక్యురసీ పెరుగుతుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది అర్థమవుతుంది దెన్ యూ కెన్ గెట్ వెరీ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ ఎప్సెట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ బై బై